మందుల సామలను మందుల సామ్యం జై భార్గవ్ జై భార్గవ్ జై భార్గవ్ షామిల్ క్షమాపణ చెప్పాలి. లేదంటే చట్టరీత్యా ఆయనను మనము శిక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆడెవ్వడు వీడెవ్వడు ఆడెవ్వడు వీడెవ్వడు మన ఐక్యత ఒక నిమిషం సంతోషి మన కౌన్సిలర్ గారిని కూడా మాటి శుభాష్ అనేది కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మందుల షామిల్గానే ఒక ఎమ్మెల్యే తుంగతుర్తి జనగామ దగ్గర సూర్యాపేట మధ్యలో ఉంటుంది. అటువంటి ఆ యొక్క ప్రాంతానికి చెందిన మందుల షామిల్ అనే ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడుతూ ఈ రాముడు ఈ బాపనోడు ఏం చదివినాడో ఈ వేదమంత్రం ఏం ఆశీర్వచనం ఇచ్చాడో అనేది బూతులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆయనకేం అర్థం కాలేదట వీళ్ళేం చదివింది ఏ విధంగా ఆశీర్వచనం ఇచ్చాడో దాని అర్థమే తెలియదట. కానీ అతను అన్నది ఏంటంటే దయచేసి మీరు ఏమనుకోకుంటే ఆ పదాలు నేను చెప్తాను. లంజా కొడుకు లంబడి కొడుకు అని చదివాడేమో అని చెప్పడం జరిగింది. మరి ఏమి అర్థం కాని వాడు ఆ పదాలు ఎలా అర్థమైన వాడికి ఆ విధంగా బ్రాహ్మణులు కించపరిచే విధంగా వేదమంతాలను కించపరిచే విధంగా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా అనడం జరిగింది. అందుకొరకే బ్రాహ్మణులను ఈ విధంగా ఎవరైతే కించపరుస్తున్నారో ఇది మన కొత్త కాదు. చాలా మంది చాలా సార్లు కూడా మన సనాతన సాంప్రదాయాన్ని మన బ్రాహ్మణులను మన బ్రాహ్మణ వృత్తిని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవడంలో తప్పు లేదు. ఎదుటి కులాన్ని అవమానిస్తే చాలా పెద్ద నేరం, ఘోరం. ఇటువంటి వాటిని అందరూ ఖండించాలి. అంటే ఎవరండి సాములు? ఎవరు? ఈ రాజకీయ నేతనా? ఒక 5 ఏళ్ళు ఉండి పరిపాలించేవాడివి నువ్వు సనాతన ధర్మం నుంచి అనాది నుంచి వేదాలను రక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణి తిడతావా? బ్రాహ్మణికి ఏమీ లేదా శక్తి? బాపనోడు అంటారా? ఇక చూడండి మా సమాజం, మేము మహిళలను కూడా జాగృతి చేయడం. మీరు గద్దె దిగేదాక మేము ఇది ఆపేయలేదు మిమ్మల్ని. జై భారత్, జై హిందూ ధర్మం, జై సనాతన ధర్మం.